ఇప్పుడున్న ఒక అంచనా ప్రకారం 120 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. అంటే భూమి హక్కులకి 120 రోగాలు ఉన్నాయి. 120 రోగాలకి దానికి సంబంధించి దాదాపు ఒక 80 చట్టాలు ఉన్నాయి, భూమి చట్టాలు. ఈ కొన్ని కానీ ఇవన్నిట్లో కూడా ఎక్కువ శాతం సమస్యలన్నీ 6 చట్ట పరిధిలో వస్తాయి. ఒక ఊళ్ళో 100 సమస్యలు ఉన్నాయి అనుకుంటే 80 రకాల సమస్యలు 6 చట్ట పరిధిలో వస్తాయి. మిగతా 20% సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కౌలుదారుల సమస్యలు కావచ్చు, పిఓటి చట్టం కింద అసైన్మెంట్ భూముల సమస్యలు కావచ్చు, కొన్ని చోట్ల ఎల్టీఆర్ కావచ్చు, కొన్ని చోట్ల అటవీ హక్కుల సమస్యలు వస్తాయి. ఈ రోజున ఈ ముసాయిదా కనుక వస్తే ఈ 80% సమస్యలకి ఒక పరిష్కారం అయితే చూపుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం ఏం చేయాలంటే చట్టం రాగానే గ్రామ స్థాయిలోకి వెళ్ళి సమస్య గుర్తించే కార్యక్రమం చేయాలి. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సదస్సులో, రెవెన్యూ కోర్టులో పెట్టి కనుక పరిష్కారం చేయగలిగితే చట్టం వచ్చిన ఒక 6 నెలల్లో ఈ రోజున సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళల్లో ఒక 80% మందికి పరిష్కారం చూపించడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టం తేవటం ఒక ఎత్తు అయితే చట్టాన్ని అమలు చేయటం ఇంకొక ఎత్తు. తెలంగాణ ప్రాంతం ప్రపంచంలోనే అతి ఎక్కువ మంచి చట్టాలు అతి తక్కువ కాలంలో తెచ్చిన ప్రాంతం. 1950 నుంచి 2004 వరకు లెక్కేస్తే 54 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో లేని ఒక గొప్ప చట్టాలు, భూమి చట్టాలు తెలంగాణలో వచ్చినాయి. అది కౌలుదారి చట్టం కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ల చట్టం కావచ్చు, భూ సంస్కరణలు కావచ్చు, భూదాన చట్టం కావచ్చు. కానీ ఎందుకు ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయంటే అమలులో ఉన్న ఇబ్బందులు. అమలు చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలి, ఆ చట్టాన్ని పేదోడికి చుట్టం చేయగలిగే యంత్రాంగం ఉండాలి. అంటే అటు రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి, ఈ చట్టాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రజల తరపు నిలబడే పారాలీగల్ వ్యవస్థలను. ఈ రోజే ఒక మీటింగ్ అటెండ్ అయి వస్తుంది. ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలో 2014 వరకు రూరల్ డెవలప్మెంట్లో అంతర్భాగంగా ఒక 250 మంది పారాలీగల్లు, కమ్యూనిటీ సర్వేలు పనిచేశారు. పేద ప్రజలకు ఏ భూమి సమస్య ఉన్నా వాళ్ళే పిటిషన్ రాయటం, వాళ్ళే రెవెన్యూ అధికారి దగ్గరికి పోవటం, వాళ్ళే కోర్టుకు పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి వాళ్ళు 500 మంది పారాలీగల్లు, 500 మంది సర్వేలు ఉండేవాళ్ళు. 2008 నుంచి 2014 మధ్య కాలంలో 12 లక్షల పేద కుటుంబాలకి వాళ్ళ సమస్య పరిష్కారం చేయగలిగారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి వాళ్ళ సేవలు ఎవరు వాడుకోవట్లేదు, వాళ్ళు వేరే పనులు చేస్తున్నారు. ఈ చట్టం వచ్చినాక అట్లాంటి వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. అంటే చట్టం చేయటంతో పాటు యంత్రాంగాన్ని సంసిద్ధం చేయాలి. పేదల పక్షాన అండంగా ఉండడానికి ఇట్లాంటి పారాలీగల్ వ్యవస్థను రూపొందించుకొని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ పోవాలి. ఆధునికమైన పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ధరణి వెబ్సైట్లో చాలా లోపాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కరెక్షన్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు వెబ్సైట్లో కనపడాలి. వాటిని మనం సమీక్షించుకుంటూ పోతే ఒక సమగ్ర పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని మంచి చట్టం వచ్చి రాగానే ఇంకా అంతే తీరిపోయిన అనుకుంటే కరెక్ట్ కాదు.